వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు వాటర్ మెలన్తో కార్వింగ్ చేస్తున్నాం. అంటే మనం ఫ్రూట్ డిస్ప్లే కానీ లేకపోతే ఎవరికైనా మన గెస్ట్లకి ఫ్రూట్ని కొంచెం డెకరేటివ్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్ మనం తయారు చేసుకొని హ్యాపీగా మనం వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. సో ఒక చిన్న ముక్క కట్ చేస్తున్నాను దీంట్లోంచి. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా పీస్ కట్ చేసి తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఘాటు పెడుతున్నాను. ఓకే, సో దీన్ని ఇక్కడ నుంచి ఇలా కట్ చేసేసి ఇది తీసేసేయాలి. రైట్, సో ఇక్కడ కొంచెం మనకు గ్యాప్ అనేది వస్తుంది. తర్వాత రెండో వైపు కూడా ఇటువైపు నుంచి సేమ్ అలాగే ఇలా ఘాటు పెట్టేసి ఓకే, సో రెండు వైపులా ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్టెప్స్ లాగా వేసేస్తున్నాం మనం. ఇలా క్రాస్లో పెట్టేసుకొని స్ట్రైట్ కట్, ఇది ఇక్కడ స్లాంట్, ఇలా పీస్ వెళ్ళిపోతుంది. రెండో వైపు కూడా సేమ్ అలాగే ఫస్ట్ ఇలా స్ట్రైట్ కట్ ఇచ్చేసుకుంటాం, పైనుంచి కొంచెం స్లాంట్. సో ఈ పీస్ ఇలా మనకు వెళ్ళిపోతుంది. ఎక్కడైతే కట్ చేసామో దానిపైన మళ్ళీ స్ట్రైట్ స్లాంట్. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఎన్ని స్లైసెస్ కట్ చేసుకుంటే అన్ని స్లైసెస్ మనకు సేమ్ డిజైన్తో వస్తాయి. ఒక్కొక్క ముక్కలా పిల్లలకి ఇచ్చేస్తే ఆడుతూ పాడుతూ అలా పట్టేసుకొని తినేస్తారు. కింద స్కిన్ ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం బేస్ అనేది ఉంటుంది పట్టుకోవడానికి, గ్రిప్ అనేది. ఓకే, సో దీన్ని మనం ప్లేట్లో సో ఇలా రకరకాల డిజైన్స్లలో మనం కట్ చేసుకొని తినడానికి డిస్ప్లేలో ఇచ్చేసేయచ్చు. సింపుల్ టెక్నిక్. బేస్ అనేది ఒకటి మనం కట్ చేసుకునే దాన్ని స్లైసెస్లా చేసేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. మధ్యలో దోసకాయతో ఒక చిన్న ఫ్లవర్లా చేసుకుని, అంటే మరీ ప్లెయిన్గా ఉండకుండా సింపుల్గా ఉండేది ఇలా జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను.
సో దీనికి కూడా కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి దానికి ఎలా అయితే కట్ చేశానో అలాగే కట్ చేస్తున్నాను. దీని బదులుగా ఇంకొంచెం మనం మస్క్ మెలన్ పైన చేసుకున్న అది కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. లైట్ పింకిష్ కలర్లో. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క లేయర్ని ఇలా మనం ఓపెన్ చేసేసుకుంటే ఇలా ఫ్లవర్లా మనకు ఓపెన్ అవుతుంది పెటల్స్. లేదా కొద్దిసేపు మనం దీన్ని చల్లటి వాటర్లో వేస్తే ఆటోమేటిక్గా స్టిఫ్ అయిపోయి బయట వైపు ఇలా బెండ్ అయిపోతాయి. ఓకే, సో ఇలా మధ్యలో పెట్టేసి మనం డిస్ప్లే పెట్టేస్తే సూపర్గా ఉంటుంది. ఓకే, వాటర్ మెలన్ ఈసారి ఇంటికి తెచ్చుకున్నప్పుడు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా కొంచెం డిజైన్గా ఇస్తే మీకు సూపర్గా ఉంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా ఇది ట్రై చేయండి.